ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన మహబూబ్నగర్ జిల్లాని దత్తత తీసుకున్నాడు. ఆయన దత్తతలో ఉండే నేను అడాప్ట్ చేసుకుంటున్నా ఈ కరువు జిల్లా, దీన్ని అది చేస్తా ఇది చేస్తా పొడి చేస్తా మాటలు చెప్పి ఇష్టం వచ్చినన్ని పునాదురాలు వేసిండు. కలవ కుర్తి మన్ను మశాను రకరకాల పునాదురాలు వేసుకుంటూ ఉద్యమ సందర్భంగా నేను చేసే ఉపన్యాసాలలో నేను మాట్లాడేది ఈ పునాదురాలన్నీ ఎందుకు మనకు పట్క ఏడుస్తానికా చూస్తానికా ఏం లాభము, ఈ రాళ్ళని కృష్ణానదిలో అడ్డమేస్తూ చెక్కడమని అయితే భయం అయితే ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు నువ్వు దత్తత తీసుకున్నావు, కథ తీసుకున్నావు, డైలాగులు చెప్తున్నావు, ఇక్కడ చచ్చిపోతాను జనము, బొంబాయికి వలసలు పోతుండ్రు. ఇటువంటి పరిస్థితులలో కూడా కర్ణాటకకు డబ్బులు కట్టడానికి డబ్బులు లేవా? ఇదేనా సమైక్య రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి అంటే? బట్టిగా బ్యారేజ్ ఆ గోడలకు కట్టిన విడిచిపెట్టేది చూసి తమాషా పడన్నా అని చాలా తీవ్రమైన విమర్శలు చేశాను. మోకాళ్ళ మీద పరిగెత్తి కట్టిండి చంద్రబాబు నాయుడు అప్పుడు ఆలంపుట్టు గద్వాల పాదయాత్ర పెట్టినాం, తిరిగి దాన్ని ఎక్స్పోజ్ చేసినాం. అప్పుడు అక్కడ గొడవ చేస్తే మళ్ళీ అప్పుడు జూరాల లింక్ కెనాలను మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు. జూరాల టు ఆర్డీఎస్ లింక్ కెనాల్ అని మళ్ళీ డ్రామా కట్టి ప్రతిసారి ఏమార్చడము తెలంగాణ ప్రజలను ఒక రకమైన దగా చేయడం తప్ప ఒక డ్రాప్ వాటర్ రాలే. పాలమూరు జిల్లా యొక్క దరిద్రం, ఆ దరిద్రంలోకి పాలమూరు నెట్టివేయబడ్డ పరిస్థితి. తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు, వెనుక పడేయబడ్డ ప్రాంతం, వెనుకకు నెట్టివేయబడ్డ ప్రాంతం. చాలాసార్లు చెప్పేది నేను. రకరకాల బీమా ప్రాజెక్టు పేరుంది, అన్నీ ఉంటాయి కానీ ఇవి రాదు. చూడడానికి మళ్ళీ ముఖ్యమంత్రి దత్తతలో ఉంటుంది కానీ రాదు. బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటైనప్పుడు అతను పంపకాలు చేస్తూ బచావత్ ట్రిబ్యునల్లో స్పష్టంగా రికార్డెడ్ ఇప్పుడు ఉంది. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఆయన స్వయంగా ఏమన్నాడంటే ఈ ప్రాంతం నిజంగా చాలా నిరాదరణకు గురైంది, ఇంకా అవుతూ ఉన్నది. పాలమూరు గురించి గంటెడు నీళ్ళు అడిగిన లేడేవాడు, ఇంత కేటాయించండి, ఈ కరువు జిల్లా ఉంది అడిగేవాడే లేడు. ఆనాటి సమైక్య ప్రభుత్వం చేసిన ద్రోహం. బచావత్ ఏం చేసిండు, మాకు చూడబుద్ధి అయితే లేదు, ఇది మా అంతల మేమే సూమోటో ఈ సమైక్య ప్రభుత్వం ప్రతిపాదించకపోయినా 17 TMC జూరాల ప్రాజెక్టు మంజూరు చేస్తున్నాం. సాంకేతిక కారణాలు మరొకటో చూపెట్టి ఈ జూరాల ప్రాజెక్టుని ఇక్కడి నుంచి ఎత్తగొట్టద్దు, వేరే కాడ కట్టద్దు, ఇక్కడ మాత్రమే కట్టి తీరాలి, దానికే అలాట్ చేస్తున్నాం అని చెప్పి ఒక కండిషన్ పెట్టిండు ఆయన. ఇది ట్రిబ్యునల్. అంతకుముందు పాడుబడ్డ ఇల్లు కనిపించే పాలమూరులో నా కళ్ళతో నేనే చూసిన. ఇంకా ఇది అంతా కంప్లీట్ అయిపోతే ఈ అనుకున్న 15 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తే చాలా దివ్యంగా ఉంటుందని చాలా సంతోషపడుకుంటూ పోయినాం. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తాకిది వాళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న వాళ్ళు చెప్తున్నారు మీరు 90 TMCలు పెట్టుకున్నారు, పాత గవర్నమెంట్ పంపించింది, ఒకటి DPR తిప్పి పంపించారు, దాని మీద సడి లేదు, సప్పుడు లేదు, లుల్లి లేదు, లూకాండం లేదు, తల ఊగుతున్నారు. ఎందుకు తల ఊగుతున్నారు? రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి లేకపోతే, రాష్ట్రానికి వచ్చిన నీళ్ళని కూడా కాపాడే స్థితి లేకపోతే ఇదేం దద్దమ్మ ప్రభుత్వం? ఇంత చేతగాని ప్రభుత్వం ఉంటే ఎట్లా? నోరు లేని ప్రభుత్వం ఉంటే ఎట్లా? 10 TMCలు పోతేనే ఒక్కొక్క రాష్ట్రం ఎక్కడ దాకా పోయి కొట్లాడతారు. ఇవాళ మొత్తం DPR పంపించి ప్రాజెక్ట్ని ఆగం చేసే పరిస్థితి వస్తే సప్పుడు లేదు. ఇప్పుడు ఏం చేసిండ్రు, ఇరిగేషన్ మంత్రికి లెటర్ రాశాడు. వాడు చెప్పిండా చెప్పలేదు భగవంతుని గారికి 45 TMCలు ఇవ్వండి మాకు అనుమతి అని చెప్పి. ఎట్లా రాస్తావు నాకు అర్థం కాదు. నువ్వు ఏ ముఖం పెట్టుకుని రాస్తావు? ఇదో ప్రభుత్వమా? ఉన్న కూడా కొట్టుకుంటారు ఎవడన్నా? ఎవరై నీళ్ళు అవి ఆల్రెడీ బచావ్ ట్రిబ్యునల్ తీర్మానంలో ఇచ్చింది, దాన్ని కర్ణాటక వాడుతుంది, అటు మహారాష్ట్ర వాడుతుంది. వాళ్ళ లెక్కల్లో చూపెడుతున్నారు వాళ్ళు, మాకు వచ్చిన 21 TMC మేము ఇక్కడ వాడుతున్నామని చెప్పి. ఆ రెండు ఎగువ రాష్ట్రాలు వాడుతుంటే